నిజంగానే నాకు చాలా సంతోషం కల్పించింది. వాస్తవంగా ఇంకా నేను సెటిల్ డౌన్ అవ్వలా. మా శాఖలో తల్లెక్కడుంది, తోకెక్కడుంది ఎత్తుకునే చాలా టైం పడుతుంది. అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడిప్పుడే సమీక్షలు చేస్తున్నాను. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి, మీకు అందుబాటులో ఉండాలి, ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనేది మా లక్ష్యం. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే మీలాంటి విద్యార్థులు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, రోజొక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకి వస్తాడని. అది మా ప్రభుత్వం లక్ష్యం. సంక్షేమం చేస్తాం కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే, విద్య ద్వారా. ఒకటి కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి, జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి. మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మేము పనిచేస్తాం. ఒక లక్ష్యంగా చేస్తున్నా. మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, ఇప్పుడు మీరు వెళ్తారు, బాగా చదువుకుంటారు, మళ్ళీ ఏ చెన్నైనో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే నాకు కష్టం స్వామి. మళ్ళీ రావాలి, మన రాష్ట్రానికి రావాలి. అమరావతి అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, మీకు రెడీగా కంపెనీలు ఉంటాయి, ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తిరిగి మన రాష్ట్రానికి మీరు రావాలి. ఆఫర్ స్వీకరిస్తున్నా, ఒప్పుకుంటున్నారా? మేము అందరూ రాసుకుంటాం, మళ్ళీ మేడం గారు అన్ని రాసుకుంటారు. మీరు రావాలి, తిరిగి మన రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే $175 బిలియన్ ఉంది మన ఎకానమీ. బాబు గారు ఏమంటున్నారంటే $1 ట్రిలియన్ ఎకానమీ మంది అవ్వాలని. $1 ట్రిలియన్. నిన్న రాత్రి కూడా అదే ఆయన మాట్లాడారు. సో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకురావాలి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా మేము పనిచేస్తాం. నేను ఒక క్యాటలిస్ట్ని, నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, నేను చేశాను. మీకు అలాంటి అవకాశం దేవుడు ఇస్తాడు, అది మీరు మర్చిపోదండి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం అడిగినప్పుడు సహాయం చేయండి, అందుబాటులో ఉండండి. దేవుడు మనందరికీ ఆ బలం ఇచ్చాడు, నేను అదే నమ్ముతా. పరీక్షలు కూడా పెడతాడు, ఆ పరీక్షలు జయించే శక్తి కూడా మనకిస్తాడు దేవుడు. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నా పక్కన కూర్చున్న మూనా శశి గారిని, నిధి మేడం గారిని నిజంగానే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్ అండ్ మేడం. ఎందుకంటే వీకెండ్ అయినా పర్సనల్గా తీసుకున్నారు ఈ ఇష్యూ, పర్సనల్గా తీసుకుని, ఎందుకంటే మంత్రిగా నేను చెప్తాం ఒకే ఎత్తు, మళ్ళీ వాళ్ళు పని చేయాలి, కానీ కలిసికట్టుగా పనిచేశారు. ఇది దీనికి సక్సెస్ అయిన కారణం కూడా వీళ్ళిద్దరని సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ, వాళ్ళని నేను అభినందిస్తూ, ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేయండి, తర్వాత ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. సార్ ఐఎమ్ పృథ్వీ సత్యదేవ్ సార్. ఐఐటి మద్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నా సార్. కంగ్రాచులేషన్స్. తొందరగా రా అబ్బా, అమరావతి కట్టాలి, మళ్ళీ వైజాగ్ లో ఐటీ టవర్స్ కట్టాలి, చాలా పనులు ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం, పృథ్వీ తల్లిదండ్రులు ఎవరు? నుంచోండి ఒకసారి. నమస్కారం అమ్మా. ఒక్క నిమిషం మైక్ ఇస్తారు, చెప్పండి. ఐఎమ్ వెరీ క్యూరియస్. సార్, అదే ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దున్నే మీ దగ్గర వద్దాం అనుకున్నాను సార్. ఆదివారం పొద్దున్నే మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు, ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్, వారిని అడగడం జరగగానే వెంబడే మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్. ఇంకా ఆయనే చెప్పారు, సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారు ఇంటికి వెళ్ళినా ప్రాబ్లం విన్న తర్వాత వెంబడే లోపలికి పిలిపించి సాల్వ్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన కూడా ఇబ్బంది ఏం లేదు, లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు, మీరు వెంబడే వెళ్ళండి అన్నారు. వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదండి సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు. వెంబడే సార్కి చెప్పాను. సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి, మీరు ఫోన్ చేయొద్దు, జస్ట్ మెస్ఎంఎస్ చేయండి చాలు, సార్ వెంబడే స్పందిస్తారన్నారు. మేమైతే ఊహించలేదు సార్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర నుంచి కాల్ రావడం, ఆ డీటెయిల్స్ రావడం, వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, అసలుకి అదొక అంటే గూప్స్ బంప్స్ అంటారు కదా, మాకు అలా ఉంది సార్ అసలుకి. ఎందుకంటే విత్ ఇన్ 1 వీక్లో ఒక సాధ్యం కాని పనిని, అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్, వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దు అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్.
ఆ విషయంలో మా అబ్బాయి గాని మేము గాని మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటానే ఉంటాను సార్. నాకు అనుభవం లేదులే, నేను నేర్చుకుంటున్నా ఇంకా. లేదు సార్, వ్యవస్థ మీద అంటే అవగాహన సార్ నేను అనేది. అవగాహన అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనులేండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని, కానీ వారు నమ్మారు లేదు కానీ మేము అందరం నమ్మాము సార్. ఎందుకంటే అందుకనే అమ్మడే మీకు పెట్టాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి. అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్. అంటే నేను చూడండి, నేను పేపర్ చదువుతాను. నేను ఎప్పుడు వాడికి ఈనాడు పేపర్ లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు. వాడి వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను, కానీ ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు వాడు. మేమంతా యూట్యూబ్ జనరేషన్ లేండి. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, I'm Snehita, sir, from Nellore district.